కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయన నివాసం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఆయన ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బయటికి రాకుండా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్యే బయటకు వస్తే మరింత సిచ్యువేషన్ వర్స్ట్ అయ్యే కేసెస్ ఉంటాయి కాబట్టి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నివాసం నుంచి ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు దిగ్బంధించారు. సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కాంగ్రెస్ నేత కారుకి నిప్పు పెట్టారు బీజేపీ కార్యకర్తలు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి దివాకర్ అక్కడే ఉన్నారు. దివాకర్, ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర. మనం చూడవచ్చు, ఆయన బయటకు రాకుండా పోలీసులు అయితే భారీగా మోహరించారు. అయితే ఇక్కడికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకొని ఏఎస్పీ ఆధ్వర్యంలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కారులో వచ్చారో ఆ కారుని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ కారు తెచ్చినటువంటి కాంగ్రెస్ నేతను ఇక్కడికి రప్పించాలని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారుకు నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇంతలోనే పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. కారుకు నిప్పు పెడితే దాన్ని అడ్డుకున్నారు. అప్పటికే ఇక్కడ బీజేపీ నాయకులు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కూడా తాను చేసిన సవాల్కు అనుకూలంగా అక్కడికి వెళ్ళి శిశుమందిర్ గ్రౌండ్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం భారీగా చేరుకోవడంతో ఆయనను అడ్డుకున్నారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ 2 రోజులుగా షబ్బీర్ అలీ వర్సెస్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిగా కొనసాగుతుంది. మనకు తెలుసు, ఆ భూముల విషయం కానీ అవినీతి ఆరోపణల విషయంలో ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు ఎమ్మెల్యే ఇంటి వద్ద. కానీ ఇక్కడికి ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకుడు రావడంతో ఎమ్మెల్యే ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి చేజారిపోయింది. ఇక్కడే ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుని పూర్తిగా ధ్వంసం చేశారు, నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను అక్కడ గ్రౌండ్కు వెళ్ళి తీరుతాను, తాను షబ్బీర్ అలీ చేసినటువంటి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్తున్నారు. ఆయన వెళ్లకుండా పోలీసులు అయితే ఇప్పటికి ఇంకా మోహరించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి బయలుదేరుతానని చెప్తున్నారు. ఎమ్మెల్యే వెళ్లే విషయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా చేరుకున్నారు. అక్కడ సవాల్కు సిద్ధమే అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే ఇంటి వద్ద పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది.